హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు విఎన్ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు మనం ఉన్నామండి శ్రీ ముంగమూరి శ్రీధరకృష్ణారెడ్డి లేఅవుట్ వద్ద ఉన్నాము. ఇది మనకి ధనలక్ష్మీపురం రోడ్ సైడ్ ఉన్నటువంటి లేఅవుట్ అండి. ఈ లేఅవుట్ లో మనకి 25 అంకణాలు గల సైట్ లో మనకి 21 అంకణం గల కట్టుబడి గల 2 BHK హౌస్ మనకి సేల్కి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది 2 BHK ఫ్రంట్ ఎలివేషన్ అండి. అదే విధంగా ఇది లేఅవుట్ అని చెప్పొచ్చు. ఈ లేఅవుట్ లో మనకి ఇక్కడ ఈ హౌస్ కి ముందర మనకి 40 ఫీట్ సిమెంట్ రోడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే మనకి ఈ లేఅవుట్ కి అంటే ఈ లేఅవుట్ లో ఉన్న ఈ హౌస్ కి ఇరువైపులా అయితే మనకి హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చండి. ఈ లేఅవుట్ లో వాతావరణం పరంగా చాలా ప్లెజెంట్ గా ఉందండి. సో ఇక్కడ మన హౌస్ కి మనకి ఇటు చూసుకున్నా కూడా మనకి ప్లాంటేషన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనకి 3 ఫేజ్ కరెంట్ ఓపెన్ గా కాలువలు అయితే మనకి ఇక్కడ చున్నారండి. సో మనం ఈ 2 BHK హౌస్ గురించి డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాము. ఇది ఈ 2 BHK హౌస్ యొక్క ఎంట్రన్స్ గేట్ అండి. సో మనకి ఈ ఎంట్రన్స్ గేట్ గుండా లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా కూడా ఈ స్పేస్ అనేది కూడా మనకి ఇక్కడ సో అంటే ఈవినింగ్ టైమ్స్ లేదంటే ఎర్లీ మార్నింగ్ టైం మనం సిట్అవుట్ ఏర్పాటు చేసుకోవచ్చు అండి. ఇక్కడ అంత స్పేస్ అయితే ఉంది ఇక్కడ. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ ఫ్లోరింగ్ అంతా కూడా బాగా మార్బుల్ వర్క్ చేస్తున్నారండి. రూఫ్ సీలింగ్ చూసినట్లయితే చాలా ఆసమ్ గా డిజైన్ చేస్తున్నారండి. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, స్పాట్స్ లైట్స్ అయితే మీరు గమనించవచ్చు. ఇక్కడ మనకి రూఫ్ సీలింగ్ లో ఇచ్చున్నారండి. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, అక్కడైతే మనకి వాటర్ ట్యాప్స్ పాయింట్స్ ఇచ్చున్నారండి 2. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హౌస్ కి అంటే సైడ్ గుండా మనకి బ్యాక్ గుండా మనకి తిరిగి వచ్చేదానికి అంత స్పేస్ ఇవ్వడం జరిగిందండి. అంటే వాస్తురీత్యా కూడా వీళ్ళు చక్కగా డిజైన్ చేశారండి. సో ఇక్కడ మనం చూడొచ్చు, అండర్ స్టేర్స్ కింద మనకి ఇక్కడ కామన్ గా టాయిలెట్ ఇవ్వడం జరిగిందండి. ఈ 2 BHK హౌస్ యొక్క మెయిన్ డోర్ అండి. ఈ మెయిన్ డోర్ కి మనం చూసినట్లయితే ఇది సేఫ్టీ సెక్యూరిటీ పర్పస్ రీజన్ తో వీళ్ళు మనకి ఇక్కడ గ్రిల్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది చాలా నీట్ గా చాలా ఫినిషింగ్ చేస్తున్నారండి. వుడ్ అయితే చాలా బాగుంది, హ్యాండిలింగ్ కూడా ఈజీగా ఉందండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఈ హౌస్ కి మెయిన్ డోర్ అండి. ఈ డోర్ అంతా కూడా మంచి టేక్ వర్క్ తో వాళ్ళు చేస్తున్నారు. సో ఈ మెయిన్ డోర్ గుండా మనం హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ హాల్ అంతా చాలా స్పేషియస్ గా ఉందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్లోరింగ్ కూడా వీళ్ళు చాలా నీట్ గా టైల్ వర్క్ చేసి ఉన్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, పైన రూఫ్ వర్క్, ఆ మధ్యలో సెంట్రల్ డిజైన్ అయితే చాలా అట్రాక్టివ్ గా ఉందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా కూడా మనకి ఈ యూనిట్ అని చెప్పాలి. హాల్లో మనకి ఈ డిజైన్ చేసినటువంటి యూనిట్ అండి. ఇక్కడ మనకి ఇక్కడ ఏదన్నా మనకి ఐడల్స్ అలాంటివి ప్లేస్ చేసుకునే అనుకూలంగా ఈ షెల్ఫ్ ఇవ్వడం జరిగింది విత్ స్పాట్ లైట్స్ అండి. సో ఇక్కడ మనం చూడొచ్చండి, ఈ హాల్ కి అంటే మనకి ఇక్కడ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి పూజా గది ఇచ్చున్నారు. ఈ పూజా గదికి మనకి పైన మోడల్ చూసుకున్నట్లయితే ఇక్కడ అంతా కూడా వుడ్ వర్క్ తో ప్లస్ లోపల కూడా వాళ్ళకి లైటింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ హాల్ కి ఇది పార్టీషన్ అండి. ఇదంతా కూడా వుడ్ అండ్ గ్లాస్ వర్క్ తో ఇచ్చున్నారండి. సో ఇప్పుడైతే మనం డైనింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యాము. ఈ డైనింగ్ హాల్లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారండి. సో ఈ టీవీ యూనిట్ లో మనకి స్పాట్ లైట్స్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ షెల్ఫ్స్ అంతా కూడా మనం ఐడియల్స్ అని ప్లేస్ చేసుకునే దానికి మనకు అనుకూలంగా ఇచ్చారండి. అదే విధంగా ఈ టీవీ యూనిట్ కి మనకి ఇక్కడ కింద డ్రాయర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు ఈ డైనింగ్ హాల్ గుండా మనకి ఇట్లాగా కిచెన్ అయితే ఇక్కడ పార్టీషన్ అండి. ఈ కిచెన్ లో కూడా మనకి హ్యాంగింగ్ లైట్స్ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయండి. అదే విధంగా ఇక్కడంతా కూడా వీళ్ళు నీట్ గా ఈ షెల్ఫ్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి వ్యానిటీ యూనిట్ వస్తుందండి. సో దానికోసం వాళ్ళు ప్రత్యేకంగా మిర్రర్ కూడా ఇచ్చున్నారు. ఇక్కడ ఇంకా వాష్ బేసిన్ అయితే మనకి వాళ్ళు ఇవ్వలేదు. సో ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ కిచెన్లో మీరు చూడొచ్చు, ఇక్కడంతా కూడా మనకి ఈ షెల్ఫ్స్ అన్ని కూడా నీట్గా వుడ్ వర్క్ చేస్తున్నారండి.
అదే విధంగా ఇక్కడంతా కూడా ఈ మార్బుల్ వర్క్ అంటే నీట్ గా ఫినిషింగ్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కింద అన్న కూడా రాయిడ్స్ కూడా మనకి అన్ని కూడా వుడ్ వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ చూడొచ్చు రాయిడ్స్ కూడా ఇవ్వడం జరిగింది కిచెన్ లోనే. ఈ కిచెన్ అయితే చాలా అట్రాక్టివ్ గా ఉంది. అదే వుడ్ వర్క్ కూడా చాలా ఎక్సలెంట్ గా చేస్తున్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ డైనింగ్ హాల్లో మనకి రూఫ్ సీలింగ్ చూసుకున్నట్లయితే ఈ సెంటర్ అట్రాక్షన్ కి చాలా నైస్ గా ఉన్నాయండి. ఈ బర్డ్స్ అన్ని కూడా చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పుడు మనం వన్ ఆఫ్ ద మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నాము. ఈ 2 BHK హౌస్ లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ మీరు గమనించవచ్చండి ఈ మాస్టర్ బెడ్రూమ్ లో వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ మనకి బెడ్ అయితే ప్లేస్ చేస్తున్నారు. ఓకే, సో అదే విధంగా మనకి ఇక్కడ బెడ్ కి ఈ వాల్ కి అనుకూలంగా ఇది మనకి వాళ్ళు స్టిక్ చేస్తున్నారండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా షెల్ఫ్స్ అండి. షెల్ఫ్స్ అన్ని కూడా బాగా ర్యాక్స్ ఇచ్చున్నారు. చాలా లెంతీగా ఉన్నాయండి ఈ డౌట్స్ కూడా. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది టీవీ యూనిట్ అండి. ఈ టీవీ యూనిట్ కి పక్కన వాళ్ళు గ్లాస్ తో ఫిట్ చేసినటువంటి ఇక్కడ లోపల స్పాట్ లైట్ కూడా కలిగి ఉంది. ఇక్కడ ఏదైనా మనకి వాళ్ళు ప్లేస్ చేసుకున్న అనుకూలంగా ఇచ్చినారండి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ కి లో ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా డ్రెస్సింగ్ టేబుల్ కి అనుకూలంగా ఇక్కడ మనకి మిర్రర్ ఇవ్వడం జరిగింది. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ కూడా ఆల్రెడీ వాళ్ళు కాట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా రూఫ్ సీలింగ్ చూసినట్లయితే సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చండి టీవీ యూనిట్ అండి. ఈ టీవీ యూనిట్ కి ఇక్కడ స్పాట్ లైట్స్ కూడా ఇచ్చున్నారు. ఇదైతే టీవీ యూనిట్ కి బ్యాక్గ్రౌండ్ కూడా లైటింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి షెల్ఫ్స్ అండి. ఇవన్నీ కూడా వుడ్ వర్క్ చేస్తున్నారు. సో అదే విధంగా మనకి ఈ బెడ్ కి అంటే ఈ వాల్ కి ఈ పేస్ట్ చేసినటువంటి ఇవన్నీ కూడా సోఫా టైప్ అంటే బాగా స్మూత్ గా ఉన్నాయండి. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ ఇచ్చిన విండో అండి. ఇది విండో కూడా వీళ్ళంతా ఫ్రేమ్ అంతా కూడా ఈ గ్రానైట్ వర్క్ చేస్తున్నారండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇక్కడ లైట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా దీనికి 2 డ్రాయర్స్ ఇవ్వడం కూడా జరిగిందండి. ఇప్పుడు ఇది చూస్తుంటే ఈ హాల్ డైనింగ్ హాల్ చాలా అందంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సెంటర్ లైట్ చాలా అట్రాక్టివ్ గా ఉందండి. సో ఈ రూఫ్ సీలింగ్ కి ఈ సెంటర్ లైట్ అనేది అట్రాక్షన్ అని చెప్పొచ్చు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఇది చాలా స్పేషియస్ గా ఉంది. నీట్ గా వుడ్ వర్క్ ఫినిషింగ్ వర్క్ అంతా చేస్తున్నారు. ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది మనకి సేల్కి రావడం జరిగింది. ఇది మనకి సైట్ పరంగా కొలతల పరంగా చూసుకున్నట్లయితే 25 అంకణాల సైట్ అండి. దాంట్లో కట్టుబడి 20 అంకణాల కట్టుబడి వస్తుంది. సో ఇది పొందాల్సిన వాళ్ళు మా నెంబర్ని సంప్రదించగలరు. ధన్యవాదాలు.